నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వ్యవసాయ శాఖ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు మరియు జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలోని కుర్మాయిపల్లి గ్రామంలో ఎల్నినో ప్రభావం వల్ల పంటలను ఎలా కాపాడుకోవాలో మరియు ఎల్నినో ప్రభావ కార్యాచరణ ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మండల టీటీపీ జనరల్ సెక్రటరీ జనార్దన్ గౌడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు హేమచంద్ర నాయుడు, వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి ఎం విజయభారతి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ మురళి, జిల్లా ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు కోఆర్డినేటర్ చిత్తూరు డాక్టర్ ఏ రామకృష్ణారావు, ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ, సహాయ వ్యవసాయ సంచాలకులు చిత్తూరు డి ఉమా, సహాయ పట్టు సంచాలకులు గీత, సాధికారక సంస్థ సీనియర్ టిమాటిక్ లీడర్ చంద్రశేఖర్ మరియు మండల వ్యవసాయ అధికారి బంగారుపాలెం ఎం భారతి సంయుక్తంగా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అయితే ఇది నూజివీడ్ ఏరియాలో మీరు వినే ఉంటారు. అక్కడ కూడా ఉంది, కొంత మనంతా కాదు, కొంత ఉంది. అక్కడ మన దగ్గర నుంచి కూడా కొన్ని లోడ్లు తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి మామిడికాయ అంటే ఎల్లో కలర్ రానంత వరకు ఆ ముక్కలన్నింటినీ కట్ చేసేసి ఉప్పులో వేసేస్తారు. మరుసటి రోజు దాంట్లో దేవి తీసి ప్యాకింగ్ చేసి పంపించేస్తారు గుజరాత్కి అటువైపు. వాళ్ళు అక్కడ పికిల్స్ చేసుకుంటారు. దానికి ఏం పెట్టుబడి లేదు, ఒక చిన్న షెడ్, మనుషులు, తర్వాత కొడవళ్ళు ఉంటే చాలు. అంత మనం కన్నా ఇలా డైవర్ట్ చేయగలిగినప్పుడు అక్కడ కూడా స్టెబిలైజ్ అవుతుంది అనేది ఒకటి. దానికి పెట్టుబడి కావాలి, టెక్నాలజీ కావాలి. అది అంతా కూడా ఇప్పుడు మనం రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి పెట్టి ఉన్నాము. ఇది మీకు కొత్తగా రాబోయేటువంటి పథకము. ఇదే కాకుండా మీరు ఏ రకమైనది ఊహించినా దాంట్లో పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అంత మనం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీకి కొంత లంసమ్ ఫండ్ కూడా మనం పెట్టేసుకున్నాము. ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ కానీ, పోస్ట్ హార్వెస్ట్ కానీ, లేదా వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసుకునేదానికి రిఫ్రిజిరేటర్ అని చెప్పి ముందుగానే మనకు వాతావరణ శాఖ నుంచి రావడము, అలాగే వాళ్ళు ఉన్న డేటాని అనలైజ్ చేసి 273 ఆర్ఎస్కేలు రైతు సేవా కేంద్రాల పరిధిలో దీని ప్రభావం ఉంటుందని, అందులో 118 ఆర్ఎస్కేల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని, మిగతా 155 వాటిల్లో మధ్యస్థంగా పంటల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మనం పంటలు వేయకుండా ఉండే ఖాళీ పొలాలు కన్నా ఉంటే వాటిలో ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలి అనే దాని గురించి తీసుకుంటే ఇప్పుడు స్ప్రింక్లర్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రింక్లర్ తీసుకొని ఉంటే డ్రిప్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. దానికి ఓన్లీ డబ్బులే లిమిటేషన్. ఇప్పుడు 5 ఎకరాల వాళ్ళకి 2,18,000 సబ్సిడీ లిమిట్ అవుతుంది అని అనుకుంటాం. ఆ లిమిట్లో మీరు ఏ కావాలంటే అవి కలిపి తీసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక విషయం కూడా చెప్పారు సెక్రటరీ గారు, ఎప్పుడో 10 ఏళ్ల కింద తీసుకున్నాడు అని భయపడాలి. దాని తర్వాత ఇంకెక్కడన్నా ఎక్కువగా గుబురుగా ఉంది అని అనుకుంటే ఆ కొమ్మలు కూడా కత్తిరించి ఒకటే రూల్, పైనుంచి పడ్డ ఎండ ఈ కొమ్మల మీదుగా కిందికి జారితే సగము ఎండ నేలకు చేరాలి. అది ప్రూనింగ్ చేయడము అని అంటే. కానీ మన వాళ్ళు చేసేది ఏంటంటే కాడికి